ప్రభువుకు స్తోత్రాలు. దేవాది దేవుని కృపచేత మరి ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి యూట్యూబ్ ద్వారా ఆయన వాక్యం వినేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభు స్తోత్రాలు. ఈ దిన వాగ్దాన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. వెయిట్ ఫర్ హిమ్ టు ద సోల్ దట్ సీకెత్ హిమ్. उनके लिए यहोवा బలా హై. ఎదకు వారి ఎడల ఆయన దయ చూపించేవాడు. ఆయన దయ చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితాల్లో దినము వెంబడి దినం, వారము వెంబడి వారం, మాసము వెంబడి మాసం ఆయన మన దయ కావాలి. మనకు దయగల వారి పట్ల ఆయన దయ చూపిస్తారట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. కాబట్టి దయ చూపించే దేవుడు, కరుణించే దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టాలి. ఎంతగా కనిపెడతామో అంత దీవెన పొందుతాం. అనేక మంది భక్తులు దేవుని సముఖములో కనిపెట్టి దైవ దీవెనలు పొందారు. మీరు కూడా ఈ యూట్యూబ్ ద్వారా వింటుండగా దైవ సన్నిధిలో కనిపెట్టండి, దేవుని దీవెన పొందండి. మీకా గ్రంథములో 7వ అధ్యాయములో 7వ వచనంలో, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. ఆయన రక్షించేవాడు, రక్షణకర్త. లోకములో ఎవ్వరు కూడా మనం రక్షించలేరు. రక్షించేదానికి వచ్చిన వాడు యేసయ్య. ఆయన మీద నమ్మిక ఉంచి రక్షించబడి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు. ఎందరూ ఇంకా రక్షించబడకున్నారు, రక్షించబడి మీ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.